పుష్ప 2 హిట్ తో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ పేరు ఎంతలా మారుమోగుతోందో డైరెక్టర్ సుకుమార్ పేరుకు కూడా అంతే సౌండ్ వస్తోంది. ఎందుకంటే ఇండియన్ సినీ చరిత్రలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ చెరిపేసి సరికొత్త మార్క్ ను క్రియేట్ చేసింది. దీని తర్వాత సుకుమార్ రామ్ చరణ్ తో ఓ భారీ సినిమాను తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఆయన ఆ సినిమా స్క్రిప్ట్ పనిలోనే ఉన్నారట. చెర్రీ సుక్కు కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే కదా. వాస్తవానికి ఈ సినిమా రిలీజ్ అయ్యే నాటికి పాన్ ఇండియా కాన్సెప్ట్ ఇంకా పెద్దగా లేదు. లేకుంటే రంగస్థలం అప్పుడే పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టి ఉండేది. అదే కనుక జరిగి ఉంటే సుక్కు అప్పుడే పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యేవాడు. ఎందుకంటే రంగస్థలం స్టోరీ కానీ మేకింగ్ కానీ ఆ స్థాయిలో ఉంది. ప్రస్తుతం చరణ్ సుకుమార్ శిష్యుడు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ అండ్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ మూవీ తర్వాత చెర్రీ సుకుమార్తోనే సినిమా చేయనున్నారు. దీనికోసం సుక్కు ఒక అద్భుతమైన కథ తయారు చేశారంట. ఈ మూవీలో హీరోతో పాటు ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటుందట. ఆ రోల్లోనే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించనున్నారని తెలుస్తోంది. సల్మాన్ కు చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉంది. దీనికి తోడు ఆ క్యారెక్టర్ పవర్ఫుల్ గా ఉండడం, పైగా సుకుమార్ డైరెక్టర్ కావడం, అన్నింటికంటే మించి పాన్ ఇండియా మూవీ కూడా కావడంతో ఇందులో నటించడానికి సల్మాన్ అంగీకరించారని ఫిలిం నగర్ టాక్. ఇంతకు ముందు చిరంజీవి గాడ్ ఫాదర్ లోనూ సల్మాన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. చెర్రీ సుక్కు సినిమాతో ఇప్పుడు తెలుగులో రెండో సినిమా అవుతోంది.